నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ సోనిశ్వరాల్. సో మరి ఈ రోజు మనం చూసినట్లయితే 23వ డివిజన్ రాసాల వెంకటేష్ గారితో ఉన్నాం. సో మరి తను చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఒకటి అని మనం చెప్పలేము, ఎందుకంటే తను కార్పొరేటర్గా కాకముందుకే ప్రజలకు తన వంతు సహాయంగా ఎన్నో సేవలు అందించారు. అలాగే బోడుప్పల్లో ఎలాంటి దొంగతనాలు కాకుండా ఉండడానికి, లేకుండా రోడ్ పైన కానీ ఇలాంటి ప్రమాదం జరిగిన ప్రజలందరికీ తెలియాలన్న ఉద్దేశంతో తన సొంత అమౌంట్ 10 లక్షలు ఎక్స్పెక్ట్ చేసి 10 లక్షలు గవర్నమెంట్తో కాకుండా తన వంతు సహాయంగా 10 లక్షల రూపాయలు ఇచ్చి సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది. సో మరి తన కార్పొరేటర్ అయినప్పటి నుంచి ఇంకా ఏ విధమైన సేవలు అందిస్తున్నారు ప్రజలకు, వారి మాటల్లో విందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో సార్, మరి మీరు కార్పొరేటర్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి చర్యలు చేపట్టారు, ఏ విధమైన పనులు చేశారు మీ వార్డులో? మొట్టమొదటిగా V3 గారికి, మీకు, మీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నేను గత 2002 సంవత్సరం నుంచి వార్డు మెంబర్గా ఈ గ్రామంలో కొనసాగుతూ ఉన్నాను. మరి 2 సార్లు వార్డు మెంబర్గా అవ్వడం జరిగింది. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కారు గుర్తు పైన మరి కార్పొరేటర్గా గెలవడం జరిగింది. నాకు స్థానిక ఎమ్మెల్యే గారు, మంత్రి మల్లారెడ్డి గారు, మా గురువు గారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మరి పార్టీ నాయకులు, మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి కూడా బోడుప్పల్లో అత్యధిక మెజార్టీతోని నన్ను గెలిపించడం జరిగింది. మరి ఎప్పుడు కూడా నేను ఈ బోడుప్పల్ గ్రామానికి, వార్డుకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను. సో సార్, అంటే మీకు రాజకీయ అనుభవం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ రాజకీయంలో ఉన్నారు? నేను 1994 నుంచి టీడీపీలో కొనసాగుకుంటూ వచ్చినాను. టీడీపీ తరపున 2 సార్లు పంచాయతీ వార్డు సభ్యునిగా ఎన్నిక అవ్వడం జరిగింది. మరి నేను కింది స్థాయి వ్యక్తిని, మామూలు కార్యకర్తను. మరి ఒక కార్యకర్త నుండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుని కూడా కొనసాగినాను. మరి అప్పుడు జిల్లా అధ్యక్షులుగా మహేందర్ రెడ్డి గారు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఈ స్థానానికి కూడా రావడం జరిగింది. సో సార్, మరి మీరు ఇక్కడ ఇప్పుడు వార్డ్ మెంబర్గా వార్డ్ మెంబర్ నుంచి కార్పొరేటర్గా ఎదిగారు. సో మరి కార్పొరేటర్గా ఎదిగిన తర్వాత ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీ యొక్క డివిజన్లో? సమస్యలు అంటే ఎప్పుడు ఉంటాయి, కానీ మనం ఎన్నుకున్న జనానికి ఎప్పుడు రుణపడి ఉండాలి. 2002లో ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎగ్జాంపుల్ సీసీ కెమెరాలు కానివ్వండి, బ్లడ్ క్యాంప్ కానివ్వండి, ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది. నేను ఎప్పుడు కూడా అందరూ బర్త్డేలు, మ్యారేజ్ డేలు చేసుకుంటారు. నేను వార్డు మెంబర్గా ఎన్నిక అయిన రోజు ఒక 300-400 మందితోని బ్లడ్ క్యాంప్ పెట్టి పేదల కూడా అవసరపడుతుంది, ప్రభుత్వానికి అవసరపడుతుంది, ఆపదలో ఉన్న వాళ్ళకు అవసరం పడుతుంది, డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, ఆపదలో ఆ గ్రూపు దొరకదు. కాబట్టి అట్లా 10 సంవత్సరాలు ఉంటే 10 సంవత్సరాల వార్డు మెంబర్గా వాళ్ళకు రుణపడి ఉండాలని చెప్పి కూడా అట్లాంటి కార్యక్రమాలు ఇచ్చి, బ్లడ్ ఇచ్చి వాళ్ళందరూ కూడా గౌరవంగా సన్మానం చేసేది. ఎమ్మెల్యేలు కానీ, ఐపీఎస్ అధికారులను కానీ, పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ అట్లా వాళ్ళతో కూడా సన్మానం చేయించి హ్యాపీగా ఉండడానికి, వాళ్ళు కూడా బ్లడ్ ఇచ్చినందుకు వాళ్ళు కూడా గుర్తింపు అని ఒక షీల్డ్ మెమెంటో ఇచ్చి కూడా మన వరంగల్ నుంచి కూడా తెప్పించి కూడా వాళ్ళకు అట్లా గుర్తింపుగా నేను కూడా తీసుకొని రుణపడి ఉన్నాను. ఇంకా కూడా మరి మొన్న మన తలసాని శ్రీనివాస్ యాదవ్ మా సార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ గ్రామంలో దొంగతనాలు, మరి మా ఆడపడుచులకు భద్రత కోసం, మరి మహిళలు ఎక్కడ తిరగాలంటే కుంకుమ పసుపులు అంటే తెంపుకోవడము, దొంగలు పొద్దుందాక కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ అరికట్టాలని చెప్పి కూడా ఆలోచన ఉండే. మరి ఇట్లనే లోకల్ పిఎస్లో వెళ్ళినప్పుడు మన సార్ ఉండే, అంజిరెడ్డి గారు సిఐ గారు, రఘురామ్ ఎస్ఐ ఉండే. మాట వచ్చినప్పుడు నేను నాకు టీ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర సీసీ కెమెరాల టీవీ ఛానల్ చూస్తుంటే, ఏంది వెంకటేష్ గారు ఇట్లా చూస్తున్నారంటే నేను కూడా చేయాలనుకుంటున్నా అంటే లేదా అని వాళ్ళు సజెషన్ ఇచ్చి, ఆ సజెషన్ వాళ్ళ సహకారంతో కూడా 10 లక్షలు మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారికే ఇవ్వడం జరిగింది.
ఇస్తే ప్రతి చౌరస్తాలో ప్రతి కాలనీలో కూడా వచ్చేటట్టుగా ప్రధానమైన కూడలి చౌరస్తాలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి గౌరవ మా మంత్రి గారు మల్లారెడ్డి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కమిషనర్ సిపి గారు రాచకొండ, ఉన్నత అధికారులు డిపార్ట్మెంట్ అంతా కూడా పిలిపించి ఇక్కడ పెద్ద ప్రోగ్రాం చేసి చేయడం జరిగింది. అది నేను ఎన్నికలు కాకముందు ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఒక్కసారి ఎన్నికలు అయినాయంటే ఒక్కసారి గెలిపించినా సరే 10 సార్లు గెలిపించినా సరే నేను ఎప్పుడు సేమ్ టు సేమ్ వాళ్ళకు అందుబాటులో ఉంటూ ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉన్నది ప్రస్తుతానికి. సో సార్, మరి మీ వార్డులో ఎలాంటి సమస్యలు లేవంటున్నారా, లేకుంటే ఉన్న వాటిని నెరవేరుస్తానంటున్నారా? వార్డులో ప్రధానమైన సమస్య 23వ డివిజన్లో రాచెరువు కట్ట కింద ముంపు ప్రాంతం అంతా నాలా, రాచెరువు, అక్కడనే కెమికల్ ఫ్యాక్టరీలు, ఆ కెమికల్ ఫ్యాక్టరీలో వాటర్ అంతా చెరువులో వదలడము, ఆ పొల్యూషన్ అంతా గాలిలోకి వదలం. అయితే ఆ జనాలకంతా ఒక శ్వాస తీసుకున్న కెమికలు రోగము, మరి ఆ కింద వాటర్ బోరేసి వాటర్ వాడుకుందామన్నా దురద, అంటే ఇలాంటివి వస్తున్నాయని చెప్పి ఎన్నికల్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది. 2 మంత్రులు ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా వాళ్ళ ముందు చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అట్టి తరుణంలో ఇప్పటికీ గౌరవ మంత్రి గారు 3 సార్లు కూడా సందర్శించడం జరిగింది. మరి ఆ కెమికల్ వాటరు రాకుండా కూడా మల్లాపూర్ నుంచి వచ్చే డ్రైన్ వాటరు, కెమికల్ వాటర్ అంతా కూడా మరి నల్ల చెరువులోకి వచ్చేటట్టుగా నాలా కొట్టివ్వడం జరిగింది. ఇప్పుడు ఆ నీళ్ళంతా కూడా డైరెక్ట్గా నాలలోకి వస్తున్నాయి. చెరువు అంతా కూడా ఎండబెడతా ఉన్నాము. ఏవైతే కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో గౌరవ మంత్రి గారు కార్మిక మంత్రి కాబట్టి వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి ఇలాంటి కంపెనీలు మా దగ్గర ఉండొద్దు అని ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా మంత్రి గారు అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ చెరువు చుట్టుముట్టు కూడా ఫార్మేషన్ రోడ్డు మరి దాదాపు ఒక 4-5 సంవత్సరాల కింద 2016లో 1,20,00,000 శాంక్షన్ అయిన ఉండే. అయితే అప్పుడు కొబ్బరికాయ కొట్టిరు, ఫౌండేషన్ వేసారు, ఇంతవరకు పట్టించుకోలే. నేను అధికారులను పట్టుకొని గ్రామంలో ఉన్న పెద్దల సలహాలు సూచనలు తీసుకొని ఆ ఫైల్ అంతా తీసుకొని మంత్రి గారి దగ్గరికి పోవడం జరిగింది. పోతే ఆ ఫైల్ అంతా చెక్ చేసి ఏమైందంటే కాంట్రాక్టరు లాస్ అవుతుందని చెప్పి కూడా రాచెరువు కాబట్టి ఆ మట్టి అంతా తీయలేని పరిస్థితి ఉంది అని చెప్తే కాంట్రాక్టరు పక్కకు పారిపోయిందని చెప్పి నేనే ఇక్కడ లోకల్ కాంట్రాక్టర్ నాకు తెలిసిన ఆయన తీసుకుపోయి మంత్రి గారికి పరిచయం చేయించి ఆ కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. 1,18,00,000 కూడా మళ్ళా దాని రిటర్న్ కూడా తెప్పించడం జరిగింది మంత్రి సహకారంతో. ఆ ఫార్మేషన్ రోడ్ కూడా చుట్టుముట్టు కూడా కావడం జరిగింది. సో సార్, మరి ఇప్పుడు వచ్చింది వర్షాకాలంగా సార్, సో మరి సీజనల్ వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీ డివిజన్లో? ఎప్పటికప్పుడు మురికి నీళ్ళు ఉండకుండా గౌరవ మంత్రి గారు మా యువ నాయకుడైన కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి గారు ఎప్పటికప్పుడు సందేశం కూడా సండే 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమం అని చెప్పేసి మున్సిపల్ ఏరియాలో ఎక్కడ కూడా మరి మురికి నీరు ఉండకూడదు. మరి పట్టణ ప్రగతి ప్రోగ్రాం కూడా దీనికోసమే చేయడం జరిగింది. 2 సార్లు మా దగ్గర గ్రామంలో కానీ కార్పొరేషన్ పరిధిలో కానీ మా వార్డులో కానీ పట్టణ ప్రగతి ప్రోగ్రాం సందర్భంగా మంచి కార్యక్రమం. ఆ ప్రోగ్రాంలో చెట్లు చెదలు ఏమి అంత గుంతలు గడ్డి పిచ్చి మొక్కలు కూడా లేకుండా కూడా ఎంతో ఖర్చు పెట్టి కూడా మా మున్సిపల్ కార్పొరేషన్ అందరి సహకారంతో కూడా అధికారులు కానీ మేయర్ కానీ సభ్యులు కానీ అందరు సహకారం తీసుకొని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బ్లీచింగ్ పౌడరు, అదే దోమల ఫ్యాగింగ్ మిషన్ కానివ్వండి, ఫిచ్కారీ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు కూడా వార్డులో సందర్శించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సో సార్, మరి ఇప్పుడు కరోనా కారణం వల్ల చాలా గ్రామాలు కానీ పక్క నుంచి వచ్చిన వాళ్ళు కూలీలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా. సో మరి ఈ కరోనా సమయంలో మీరు అలాంటి వారికి ఏ విధమైన హెల్ప్ చేశారు? కరోనా సందర్భంగా మరి కరోనా మమ్మారి యావత్ ప్రపంచ దేశాలను మన తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, మన బోడుపల్ గ్రామం కానివ్వండి, యావత్ ప్రపంచ దేశమంతా కూడా వణికిచ్చి ప్రజలను అతలాకుతలం చేస్తున్న సందర్భంలో మరి మన తెలంగాణలో కూడా మన గ్రామం కూడా సేఫ్ ఉంటుందని చెప్పి అనుకున్నాం. కొంతమంది ఇక్కడక్కడ తిరగడం వలన మన గ్రామానికి కూడా అంటడం జరిగింది. వాళ్ళకు కూడా ఎప్పుడంటే అప్పుడు నాతో ఏది తోస్తే అది కూడా
చేసుకుంటా వస్తాను. ఎందుకంటే నేను చేసింది, నేను వాళ్ళకు బియ్యం ఇచ్చిన, 10 రూపాయలు ఇచ్చిన, 100 రూపాయలు నేను చెప్పను. ఎందుకంటే దేవుడు మనకు కలిగించిండు కాబట్టి, వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకు సాయం ఏది అడిగితే అది నేను చేసుకుంటా ఇప్పటివరకు అయితే వస్తూ ఉన్నాను. ఓకే సార్, ఇప్పుడు మీ వార్డు డివిజన్లోని మీ ప్రజలు ఎలాంటి సమస్యలపై మీ దగ్గరికి వస్తారు? అంటే మాకు ఈ విధమైన సమస్య ఉంది, ఎలా వస్తారు? ఆ సమస్యను మీరు ఏ విధంగా తీరుస్తారు? మాది ప్రధానమైన నాలా మొత్తము 23 డివిజన్లో ఉంది. దాంతో స్మెల్, డ్రైన్ వాటరు, కెమికల్ వాటర్ కలవడం వలన దానికి ప్రత్యేకంగా స్మెల్ బాగా వస్తుంది, విపరీతమైన. దాని మీద కాంప్లైంట్స్ బాగా ఉన్నాయి. వాళ్ళు చెప్పడమే కాదు, మనకు పోతే కూడా అక్కడ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు తిరిగితే కూడా తలనొప్పి మరి ఎంత వస్తుంది. నేను అక్కడ తిరిగినప్పుడు కూడా నాకు తలనొప్పి వస్తుంది. అంటే వాళ్ళు చెప్పేది నిజము, మనం చూస్తూ ఉన్నాం. దానికి మంత్రి గారు ఏం చెప్పినారంటే, ఈ నాలానంతా పెద్దగా వేయాలి. మరి వెంకటేష్ గారు వార్డులో నాలా ఉన్నది, దీంతో చాలా ప్రమాదం ఉన్నది, ప్రజలకు కూడా ముప్పు ఉన్నది అని చెప్పి కూడా మొన్న అందరికీ కోటి రూపాయలు పెడితే ఎగస్ట్రా కూడా ఒక 23వ డివిజన్కే 75 లక్షల రూపాయలు కూడా మంత్రి గారి సహకారంతో కూడా తీర్మానం చేయించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ వర్షాకాలం వెళ్ళిన తర్వాత ఆ నాలనంతా పెద్దగా చేసేసి అవి కూడా డబ్బులు సరిపోవు, అంచలంచలుగా చేసుకుంటూ రావాలి. కాబట్టి ఆ 75 లక్షలతోని నాలా పెద్దగా వేసి కూడా మళ్ళీ దాని మీద కప్పేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం. మన ప్రభుత్వం ఉంది, మా మంత్రి గారు ఉన్నారు, మా మేయర్ గారు ఉన్నారు, పూర్తి సహకారాలు ఉన్నాయి. దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేసుకుంటున్నాను. రెండోది డ్రైనేజు వాటర్ సమస్య మరి అట్లాంటివి ఉన్నాయి. ఎప్పటికప్పుడు మేము అధికారంలో ఉన్నాం, డివిజన్లో ఉన్నాం కాబట్టి మా సిబ్బంది కూడా బాగా సహకరిస్తున్నారు. ప్రజలు ఏది చెప్తే ఎప్పటికప్పుడు అటాక్ అవుతాం. సో సార్, మరి ఇప్పుడు మీ కార్పొరేటర్ డివిజన్గా మీరు ఒక కార్పొరేటర్గా ప్రజల యొక్క సమస్యలను తీరుస్తానంటున్నారు. సో మరి రోడ్డు సమస్యలు అనేవి ఏమీ లేవా మీ డివిజన్లో? ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి. రోడ్లు కూడా అమ్మి ఓటేసారు కాబట్టి ప్రతి రోడ్డు కూడా, ప్రతి డ్రైనేజ్ కూడా, ప్రతి కాలనీని కూడా, ప్రతి వ్యక్తిని కూడా కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు పూర్తి విశ్వాసంతో నాకు ఓటేసారు కాబట్టి వాళ్ళు నా కుటుంబ సభ్యులను ఎట్లా చూసుకుంటారో అంతకన్నా ఎక్కువ నా కంటికి రెప్పాల వాళ్ళకు డెవలప్మెంట్ చేసుకుంటూ వాళ్ళని కాపాడుకున్న బాధ్యత స్థానికంగా నా మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రోడ్డు కానీ, ప్రతి వీధి కానీ శుభ్రంగా ఉంచుతాను, వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుతాను, వాళ్ళకు రక్షణ ఉంటాను. అవసరమంటే కూడా ఇంకా సీసీ కెమెరాలు పెడతాను. మా మహిళా తల్లులకు రక్షణగా ఉండి ఈ కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటున్నాం. మనం ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పుడు మంత్రి గారి నుంచి కానీ, లేకుంటే మన మేయర్ నుంచి కానీ ఏమైనా ఫండ్స్ వస్తున్నాయా మీకు? మేయర్ అయినా మంత్రి గారైనా ఒక రాసాల వెంకటేష్ చెప్పిండంటే ఆయన ఒక వ్యక్తిగతం కాదు, ప్రజా సమస్యలు అనుభవం ఉన్నది కాబట్టి ఆయన అనుభవానికి, ఆయన చెప్పిన దానికి కరెక్ట్ ఉంటుంది. కాబట్టి ఆయన ఏది అడుగుతుంది 28 మంది సభ్యులను పార్టీలకు అతీతంగా మంత్రి గారే పిలిచి సమావేశం పెట్టి, మరి వెంకటేష్ గారు చెరువు మీద తిరుగుతూ ఉన్నారు, నాలా ఉన్నది, ఆయనకు అనేకమైన సమస్యలు ఉన్నాయి, ఆయనకు పూర్తి సహకారం ఇవ్వాలని మంత్రి గారు చెప్పడం జరిగింది. మా సభ్యులు కూడా, మా మేయర్ గారు కూడా నేను ఏది అడిగితే ప్రస్తుతానికి అయితే ఇప్పటివరకు నేను ఏం నిధులు అడిగినా ఇప్పటివరకు ఓకే చేసుకుంటూ వస్తూ ఉన్నారు. వారు కూడా ప్రత్యేకంగా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా సార్, మన ఇప్పుడు కార్పొరేటర్స్, మన టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్స్ 18 మంది ఉన్నారు కదా. సో మరి వాళ్ళ మధ్య మీ ఐక్యత ఏ విధంగా ఉంది? ఐక్యత ఉంటుంది. మన ఇంట్లో ఉన్నప్పుడే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కుటుంబాలలో. ఇది ఒక పార్టీ, ఇది ఒక వ్యవస్థ, ఇది ఒక రాష్ట్ర పార్టీ. సింబల్ మీద గెలిచినాం కాబట్టి పార్టీ ఏది చెప్తే అది వినాలని చెప్పడం జరుగుతుంది. పార్టీ హైకమాండ్ ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటున్నాం. సరే, ఒకళ్ళు ఇటాటన్నా కలుపుకోయే ప్రయత్నం కూడా నేను కూడా చేస్తా ఉన్నాను, కలిసిపోతున్నాం ఇప్పటి వరకు అయితే. ఓకే సార్, మీకు మీ వార్డులో, మీ డివిజన్లో ప్రధానమైన సమస్య అంటే రాచెరువు. సో మరి దాన్ని కంప్లీట్గా ఇప్పుడు ఈ వర్షాకాలం కంప్లీట్ అయ్యే వరకు కంప్లీట్ చేస్తారా? ఇంకా ఎన్ని రోజులు పడుతుంది దాన్ని కంప్లీట్ చేయడానికి? ఇప్పుడు టెండర్ వేయాలి మేడం, గ్రామ పంచాయతీ లేక అప్పుడు మేము పంచాయతీ మెంబర్గా ఉన్నప్పుడు తీర్మానం చేసి పేరు వేల్సి రాసిస్తే వాళ్ళు ఎంబడే పనులు మొదలుపెట్టేది. కాకపోతే ఇది కార్పొరేషన్ కాబట్టి దీనికి పద్ధతి ఉంటుంది, టెండర్లు ఉంటాయి, ఎస్టిమేషన్ ఉంటాయి. అవన్నీ అయిన తర్వాత టెండర్ వేస్తారు. టెండర్ వేసిన తర్వాత అవన్నీ ఉంటాయి. మొన్ననే శాంక్షన్ చేయించిన కాబట్టి మరి రాచెరువు ఈ నాలది కాబట్టి అధికారులు కూడా, ఇరిగేషన్ అధికారులు కూడా ఇప్పుడు చేసింది కూడా అంతా మట్టి వానకు ఎక్కడెక్కడ కొట్టుకపోతుంది, కాంట్రాక్ట్ కూడా లాస్ అవుతుంది. మేము కూడా బిల్లు అనేక ఉండదు, అనవసరంగా కాంట్రాక్ట్ లాస్ అయినట్టయితే చేసిన పని కూడా వృధా అవుతుంది. వర్షాకాలం వెళ్ళాక కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. దాదాపు అదే వర్షాకాలం వెళ్ళినాక ఒక 2-3 నెలలు వర్షాలు పోగానే మళ్ళీ చెరువు కానీ, నాలది కానీ అన్నీ కూడా మొదలు పెడతాం పనులు.
ఓకే సార్, అక్కడ ఉన్న ప్రజలకి మెయిన్ సమస్య రాచెరువు. సో మరి ఇప్పుడు మీ 23 డివిజన్లో మొత్తం మీకు రాచెరువే ఉందా సమస్యగా? ప్రధానమైన రాచెరువు, నాల, ముంపు ప్రాంతం. వర్షం వచ్చినా ఈ రెండు కాకుండా వర్షం వస్తే మాత్రం మొత్తం మా కాలనీ మా వార్డ్ అంతా మునిగిపోయే ప్రమాదం ఉన్నది. దానికోసమే నాలా పెద్ద వేయాలని చూస్తూ ఉన్నాము. వర్షం వచ్చినా కానీ వర్షం వంపు ప్రాంతం కాబట్టి ఎప్పుడు కూడా నేను అలర్ట్ ఉంటాను, మా ప్రజలకంతా చెప్తూనే ఉంటాను. మొన్న వర్షం పడ్డప్పుడు కూడా నాల పొంగి ఇళ్ళలో పోతే కూడా పొద్దున ఉదయం 5 గంటలకు ఫోన్ చేస్తే పోయి కూడా ఎప్పటికప్పుడు మా సిబ్బంది సహకారంతో జేసీబీ తెప్పించి ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా అలర్ట్ ఉంటాను, ఎందుకంటే ముంపు ప్రాంతం వాళ్ళు మనతో జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకు రక్షణ ఉండాలి. ఎప్పుడేమంటే ఒక సైనికుల్లాగా ఉండాలని చెప్పి, ఒక సైనికునిగా పనిచేస్తానని చెప్పి ఎప్పటికప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సార్ మరి పట్టణ ప్రగతి కార్యక్రమం అన్నారు, మరి పట్టణ ప్రగతి కార్యక్రమంలో మీ డివిజన్లో ఎలాంటి కార్యక్రమాలు చేశారు మీరు ఎస్పెషల్గా? అన్నీ కంప చెట్లు, ముళ్ళ చెట్లు, పిచ్చి చెట్లు అవన్నీ కూడా క్లియర్ జరిగింది. నా డివిజన్లో పాడుపడ్డ వ్యవసాయ భూములు ఉండే, అందులో 2 బావులు ఉండే, వాళ్ళు పూడిపించకపోతే కూడా మంత్రి గారు ఎంబడి జేసీ గారు వచ్చినారు. జేసీ గారు ఆదేశించినాడు ఇవన్నీ కూడా ఉండకూడదని చెప్పడం జరిగింది. మాకు పట్టణ ప్రగతులు కూడా ఒక షెడ్యూల్ ఇచ్చినారు. పాడుపడ్డ బావులు, పాడుపడ్డ బోర్లు, గుంతలు, పాడుపడ్డ ఇండ్లు అవన్నీ కూడా ఇండ్లను కూల్చేయాలి, బావులను బోర్లు ఉంటే కూడా అవి పూర్తి చేయాలని కూడా చెప్పడం జరిగింది. అదే గవర్నమెంట్ ఏదైతే షెడ్యూల్ ఇచ్చిందో అధికారుల సహకారంతో కూడా ఇంచుమించు 2 బావులు 80% కూడా కూల్చడం జరిగింది, పూర్తి చేసినాం. ఆ చెట్లు చెదారాలు లేకుండా నీట్గా చేయడం జరిగింది. పట్టణ ప్రగతి అన్నది మంచి కార్యక్రమం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సో సార్ మరి మేము విన్నాము రాచెరువులో చాలా వరకు కబ్జా అయింది అని అన్నారు. సో అది ఎంతవరకు నిజమంటారు? రాచెరువు కావచ్చు, 43 ఎకరాల చిల్లర ఉంటుంది. అది ఆల్మోస్ట్ నేను మొత్తం తిరిగి చూసినాను. ఎవరి మీద చెప్పడం కాకుండా జరిగితే కొంచెం ఇండస్ట్రియల్లో కొంచెం బఫర్ జోన్ కింద ఉంటుంది. ఆ బఫర్ జోన్లో కొంచెం జరిగి ఉండొచ్చు. 43 ఎకరాలలో మాత్రం చుట్టుముట్టు కడీలు ఉన్నాయి. ఇరిగేషన్ అధికారులతో కూడా నేను ప్రతి కడిని ప్రతి ఏరియా కూడా తిరిగి చూసినాను. సో మరి మనము ఇప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నాం. సో లాస్ట్ అండ్ ఫైనల్గా సార్, సో మీరు ఇంకా ఎలాంటి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? మీ డివిజన్లో ఎలాంటి సమస్యలపైన మీరు పరిష్కారం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలు మౌలిక సదుపాయాలు అంటే త్రాగునీరు, ఫస్ట్ ఇల్లు కట్టుకోగానే ఏమడతారు, త్రాగునీరు, కరెంటు అంటే విద్యుత్ స్తంభాలు, మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజు, రోడ్లు, మరి పార్కులు, కమిటీ హాళ్ళు, వాళ్ళకి రక్షణగా సీసీ కెమెరాలు క్లాస్ వంటి కావాలి. కాబట్టి వాళ్ళు ఏది అడుగుతుంది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో సార్ మరి మీరు రాజకీయంగా మీకు ఇంత అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీరు అనుభవపూర్వకంగానే ఈ రాజకీయంలోకి వచ్చారా, లేక కామన్గానే నాకు ఒక టీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టము, లేకుంటే నేను ఒక రాజకీయ నాయకుడిని కావాలనే దృక్పథంతో వచ్చారా? నేను ఒక కింది స్థాయి కార్యకర్తను, బలహీన వర్గాల పేదల బిడ్డని. నేను పాల వ్యాపారం చేస్తుంటే అయితే ఈ గ్రామంలో బొమ్మకు రాజలింగం అని సర్పంచ్ గారు ఉండే. ఆయన నాకు మొట్టమొదటి గురువు గారు. ఆయన ఎంట తిరుగుకుంటూ ఆయన చేసిన పనులు అవన్నీ చూసుకుంటూ ఆయన కూడా నన్ను ఎంబడేసుకొని బాగా కాలనీల్లో తిరిగినప్పుడు మనం కూడా సేవ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఆయనను రాజలింగం గారి స్ఫూర్తితోనే రావడం జరిగింది. మరి అయిన తర్వాత వార్డు మెంబర్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు, రాజలింగం గారు, మరి వాళ్ళ సహకారంతో కూడా ఆ రోజు వార్డు మెంబర్ కావడం జరిగింది. అయిన తర్వాత గౌరవ మంత్రి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మరి ఆయన సహకారంతో కూడా 2వసారి కావడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మల్లారెడ్డి గారు, మరి ఆయనతోనే ఇప్పుడు కార్పొరేటర్గా, మరి ఆయన సహకారంతో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అందరు కలిసి కూడా మరి మొట్టమొదటిగా 28 డివిజన్లలో 28 టికెట్లలో ఫస్ట్ బీఫామ్ రాసాల వెంకటేష్కి ఇవ్వాలని చెప్పి కూడా మంత్రి గారు 28 వార్డులలో ఫస్ట్ నన్నే పిలిచి నువ్వు గన్ షాట్ గెలుస్తావు, సర్వే రిపోర్ట్ నీకు ఉన్నది, నువ్వు ఇంతకుముందు అనుభవం ఉన్నది, ఎక్కడైనా గెలుస్తావు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ స్ఫూర్తితోనే ఈరోజు రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నాను. ఎన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది మీకు? నాకు 94 నుంచి అనుభవం ఉంది. ప్రతి గ్రామంలో ఏ కాలనీలో ఏం సమస్యలు ఉన్నాయి, ఎవరు ఏంది, మరి ఎక్కడ ఏం చేయాలి,
ఎవరితో ఏం మాట్లాడాలి, అధికారులతో ఎట్లా మాట్లాడాలి, ప్రజలతో ఎట్లా మాట్లాడాలని చెప్పి కూడా ఆ రోజే నేర్చుకోవడం జరిగింది. 94 నుంచి 2002లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగింది. ఆ రోజు నుంచి కూడా మరి వార్డు మెంబర్గా ఎన్నిక కావడం జరుగుతుంది. ఎక్కడేసినా ఒక తన వేసి ఇక్కడనే అని లేదు, మన బోడుపల్లి ప్రజల అలా మన్ననలు పొంది వాళ్ళ సహకారంతో కూడా ఒక నమ్మకం తెచ్చుకొని ఎక్కడంటే అక్కడ వేసి గెలిచే స్థాయికి ఈరోజు ఎదగడం జరిగింది. సో మీరు స్థానికంగా బోడుపల్లిలో స్థానికంగా అంటే మీరు చిన్నప్పటి నుంచి మీ పుట్టుపూర్వ తాలికనే కదా, సో మరి అప్పటికి ఇప్పటికి బోడుపల్లిలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి? రాజకీయాలు అంటమ్మా, స్టార్టింగ్ వార్డు మెంబర్ అయినప్పుడు ఎట్లా ఉండంటే కొంచెం విలువలు ఏంటంటే పని చేస్తే గుర్తింపు వచ్చేది. ఇప్పుడు ఎంత కొంచెం బిజినెస్ లెక్క కమర్షియల్ లెక్క అనిపిస్తుంది. నాకే ఒక్కోసారి నచ్చట్లేదు. రాజకీయాలు అంటే సేవ చేయాలనిపిస్తుంది, కానీ కొంతమంది దాన్ని బిజినెస్ పరంగా వాడుకుంటున్నారు కాబట్టి కేవలం అది దృష్టిలో పెట్టుకొని ఒకసారి అట్లా అనిపిస్తూ ఉంటుంది. అంటే అప్పుడు బోడుపల్లిలో సమన్వయత అంటే ఒకరి మధ్య ఒకరిన బాంధవ్యాలు ఉండేవి, బట్ ఇప్పుడు అలా లేవంటున్నారు. అంటే ఎందుకలా కూలిపోయింది ఆ బాంధవ్య బంధాలు అనేది? రాజకీయంలో ఎందుకు వెళ్ళిపోయిందంటే ఎవరికారికి ఇగో నేను లీడర్ అయినంటే నేనే పెద్ద, ఒకరు చెప్పింది నేను ఎందుకు నాలే అని వాళ్ళు అనుకుంటారు. నేను కూడా అనుకోవచ్చు రేపు పొద్దుగాల, ఇప్పటివరకు నేను అనుకోలేదు. ఏంటంటే ఇది 5 ఏళ్ళ రాజకీయం. ఇది మళ్ళా ప్రజల మన్ననలు పొంది ఈ గ్రామంలో పెద్దల సహకారం తీసుకొని పార్టీ పెద్దల అనుగుణంగా తిరుగుతూనే జనాలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటేనే గెలుస్తామని నేను అనుకుంటా. కొంతమంది ఏమనుకుంటారంటే 5 ఏళ్ళు నేను ఏమైనా చేసుకోవచ్చు అని ఉద్దేశంతో ఉంటారు, కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా ప్రజలు బుద్ధి చెప్తారు ఎవరికైనా సరే. సో మరి అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ అంటే మన పార్టీ ప్రభుత్వం వాళ్ళకి ఇలాంటి తప్పులు చేస్తున్నామని వాళ్ళని తప్పు చూపించే అధికారం లేదంటారా? ఉన్నది, అది కూడా మేము చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం మాదే 28 సీట్లు, 28 సీట్లలో 14 సీట్లు కోల్పోవడం జరిగింది. అది కూడా హైకమాండ్కి వెళ్ళిపోయింది. మంత్రి దృష్టిలో కూడా ఉన్నది. మంత్రి గారు కూడా నమ్మి ఇక్కడ లోకల్ వ్యక్తులను నమ్మి మరి సీట్లు ఇవ్వడం జరిగింది. అవి మళ్ళొకసారి కాకుండా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం ఆల్రెడీ. మళ్ళీ ఒకసారి పార్టీ సమావేశాలు అయినప్పుడు ఫర్దర్ ఫ్యూచర్లో కూడా అట్లాంటి కార్యక్రమాలు కాకుండా పనిచేసే వాళ్ళకే, పేరున్న వాళ్ళకే, ప్రజలకు సేవ చేసే వాళ్ళకే టికెట్లు ఇవ్వమని చెప్తాం మేము ఖచ్చితంగా. సార్ మరి ఇప్పుడు మనం చూసినట్టయితే టీఆర్ఎస్ ప్రభుత్వము ఎలాంటి సేవలు అందించడం లేదు ప్రజలకు, అన్ని మాటలు చెప్తున్నారు కానీ చేతులు చేయడం లేదని అంటున్నారు. అదే మాత్రం నిజమంటారు? అది అబద్ధం. అది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఈ గ్రామంలో 2014 మీరు చూడండి, మీరు కూడా నేను ఏదో చెప్పినా కానీ కాదండి, 2012, 13 చూడండి, 14 వరకు కూడా చూడండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ రానప్పుడు 20 రోజులు, నెల రోజులకు ఒక్కసారి త్రాగునీరు వచ్చేది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనిషికి ఏం కావాలో జీవితంలో త్రాగునీరు. మరి అట్లాంటిది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఈరోజు చూడండి, నెల రోజులకు పోయి ఈరోజు డే బై డే రోజు కూడా జలమండలి వారు గంటన్నర నీళ్లు వద్దంటే కూడా ఇష్టపెట్టే స్థానంకి వచ్చిందంటే టీఆర్ఎస్ గవర్నమెంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్లనే ఈ బోడుపల్లి గ్రామానికి మంచినీరు రావడం జరిగింది. అదేవిధంగా మరి మిషన్ భగీరథ కానీ ఎగ్జాంపుల్ చూస్తున్నాం, కొండపోచమ్మ కానీ, కాళేశ్వరం కానీ, మరి అట్లాంటి కార్యక్రమాలు చాలా గవర్నమెంట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కూడా మరి కొన్ని ఏళ్ళ నుంచి రాచరు, మేము చిన్న ఉన్నప్పుడు కూడా అలానే ఈత కొట్టి నీళ్ళు అవే తాగి మేము అలానే జీవించిన వాళ్ళం. మాకు కూడా పశువులు ఉండే, మరి అక్కడనే తిని అక్కడనే పడుకొని అవే నీళ్లు తాగి బతికిన వాళ్ళం. మరి 30 సంవత్సరాలకు రాచరం అంతా కలుషితం అయిపోయింది. మొన్న మేము ఎన్నికలు వచ్చినప్పుడు మంత్రుల దృష్టి తీసుకుపోయినప్పుడు వాళ్ళు కూడా మినీ ట్యాంక్ వాళ్ళకి చేయాలి, దీన్ని ఒక మరి మంచినీరు చెరువుగా చేయాలి, మరి పురాతనం చెరువు ఎట్లుందో అట్లా చేయాలని కూడా చెప్పడం జరిగింది. యుద్ధ ప్రాతికంగా కూడా 2-3 నెలలు పని జరిగింది. అంటే ప్రభుత్వం దృష్టిలో ఉంటేనే కదా, నాదేంది నేను అలా దృష్టికి తీసుకుపోయేది. ప్రజలు నాకు చెప్తారు, అక్కడ ప్రభుత్వాన్ని నేను చెప్తాను. ప్రజల మధ్యలో, ప్రభుత్వం మధ్యలో, అధికారుల మధ్యలో నేను ఒక సైనికుల్లో ఉండి ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇచ్చుకుంటూ పని కావాలని నేను కోరుకుంటా. గవర్నమెంట్ కూడా ఈ చెరువుల మీద, కుంటల మీద, నాలల మీద ఖచ్చితంగా దృష్టి ఉన్నది. ప్రభుత్వం మంచిగా చేస్తుందని నేను చెప్తా ఉన్నాను. లాస్ట్గా సార్, మీ డివిజన్ నుండి మీ ప్రజలకు మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఈ కరోనా సమయంలో వాళ్ళని ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు? కరోనా సందర్భంగా అది రాకూడదని నేను ఇందాక చెప్పినాను. ఒకవేళ రాకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి వచ్చినా కానీ ఎప్పటికప్పుడు
మా డివిజన్ అయితే ఇంతవరకు రాలేదు. రావద్దని భగవంతుని కోరుకుంటున్నా. మరి రావద్దు, వచ్చినా ఎప్పటికప్పుడు అధికారుల సహకారం తీసుకొని మరి ఎట్లా చేయాలన్నది అధికారుల సహకారంతో కూడా ఎప్పుడు కూడా అలర్ట్ అవుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను భరోసా, కుటుంబంలో నేను వాళ్ళకంటే చిన్ననైనా, వాళ్ళకన్నా తక్కువ చదువుకున్నా, వాళ్ళకన్నా ఎక్కువ క్యాస్ట్ అయినా తక్కువైనా అవన్నీ పక్కన పెట్టి వాళ్ళకు ఒక పెద్దన్న పాత్రల కుటుంబంలో పెద్దన్న పాత్ర ఎట్లా పోషిస్తాడో వాళ్ళకు ఆ భరోసా ఇస్తున్నాను. మీ ద్వారా ఇస్తున్నాను. ఎన్నికలే చెప్పినాను, ఎన్నికలైనాక కూడా చెప్పినాను. నేను ఎప్పుడు కూడా డివిజన్లో రోజు తిరుగుతాను. వాళ్ళను 5 ఏళ్ళు కాపాడుతా. నా జీవితాంతం కూడా వాళ్ళకు నేను మీ ద్వారా వాళ్ళకు భరోసా ఇస్తున్నా. ఏ సమస్య ఉన్నా రాసాల వెంకటేశ్వరుడు అని తెలియజేస్తున్నాను. కరోనా సందర్భంగా దానికి ఇప్పటి వరకు మెడిసిన్ లేదు కాబట్టి మనమే భౌతిక దూరం పాటించి మనమే కాపాడుకున్నాను అని తెలియజేసుకుంటాను. ప్రభుత్వం కూడా చెప్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వము మరి భారతదేశ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అధికారులు కూడా చెప్తా ఉన్నారు, దూరం పాటించాలి, దీనికి మందు లేదు, మనమే రక్షించుకోవాలని చెప్తా ఉన్నారు. కాబట్టి నేను కూడా డివిజన్ వాళ్ళకు మన గ్రామానికి కూడా చెప్తా ఉన్నాను, మనం భౌతిక దూరం పాటించి మనమే కరోనా నుంచి బయటపడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు నేను 23వ డివిజన్ కార్పొరేటర్ కావడానికి పెద్దలు వార్డులో కానీ గ్రామంలో కానీ చాలామంది ఉన్నారు. అందులో ఈరోజు ఇంటర్వ్యూ సందర్భంగా నాతోటి ఉన్నటువంటి మల్లేష్ అన్న గారు కానీ లోకేష్ గారు కానీ నాతో పాటు ఇంటర్వ్యూ ఇవ్వాల్సి కోరుతున్నాను. ముందుగా V3 ఛానల్ వారికి నమస్కారాలండి. మేము 23వ డివిజన్ నుంచి రాసాల వెంకటేష్ గారు గారిని టీఆర్ఎస్ పార్టీ డివిజన్కి ఎన్నుకోవడం జరిగింది. మేము అతనికి సపోర్ట్గా పనిచేయడం జరిగింది. ఆ వార్డులో ఎలక్షన్ టైంలో అతని వెంబడే ఉండి ఆయనకు ఎన్నిదన్నుగా నిలవడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆయన వార్డు మెంబర్గా పనిచేసినప్పుడు చాలా అభివృద్ధి కొరకు చాలా పనులు చేశాడు. ఆ యొక్క అభిమానంతో ఒక మంచి లీడర్ అన్న ఉద్దేశంతో మేమందరం కూడా కలిసికట్టుగా అతనికి పనిచేయడం జరిగింది. అతడు 23 డివిజన్ వార్డులో ఇచ్చినటువంటి ఎన్నికల సమయంలో ఏదైతే చెప్పిండో ఆ పనులు కూడా ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది మాకు. రాచెరువు సమస్య ముఖ్యంగా బోడుపల్లి గ్రామానికే ఒక పెద్ద ఇదిగా మారింది. గ్రౌండ్ వాటర్ చెడిపోవడము, దుర్వాసనతోటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ రకరకాల రోగాల బారిన పడడం, ఇటువంటి సమస్యను ఎలాగైనా తీర్చాలనే ఉద్దేశంతో పట్టువదలని విక్రమార్కుడిలాగా ఎలక్ట్ అయిన ఎంబడే ఆ యొక్క సమస్య మీద ఆయన ముందుకు సాగడం జరిగింది. మంత్రి మల్లారెడ్డి గారి సహకారాలతో ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటూ రాచెరువును ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారంగా ఒక సుందరమైన, ఇంకా కంప్లీట్ కాలేదు, అది మొత్తం అయితే బాగుంటుంది. ఇప్పటికీ మాత్రం చెరువులో ఉన్న కంపెనీల నుండి వచ్చే కెమికల్ వాటర్ ఏదైతే ఉందో అది కలవకుండా ఒక కాలువను చేసి డైరెక్ట్గా బయటకు పంపడం వలన అక్కడ దుర్వాసన, దోమలదు కొద్దిగా బెడద తగ్గింది. ఇంకా అటువంటి పనులు మాకు డివిజన్లో ఒక ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దుతాడని నమ్మకం మాకున్నది. ఆయన మీద అపార నమ్మకం ఉన్నది కాబట్టి మేమంతా కూడా ఆయనతో ఉండి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నామని తెలియజేస్తున్నామండి. V3 ఛానల్ వారికి నమస్కారం. రాసాల వెంకటేష్ యాదవ్ గురించి ఎంత చెప్పినా కానీ మరి ఈ బోడుపల్లికు అభివృద్ధి మారుపేరినటువంటి మన రాసాల వెంకటేష్ యాదవ్ గారికి మొదటగా 23వ డివిజన్ నుంచి గెలిచిన మన అన్నగారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మరి బోడుపల్లో పేద బలహీన వర్గాల సంబంధించిన వ్యక్తి, నిరంతరం పేద ప్రజల గురించి మరి ఆ యొక్క సమస్యల గురించి పోరాటం చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి బోడుప్పలో ఉండడం కూడా మరి అందరికీ, ఈ బోడుప్ప ప్రజానికులు అందరూ కూడా మరి మంచి శుభపరిణామం. మరి అసంటి వ్యక్తి 23వ డివిజన్ నుంచి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేసి మరి అఖండ మెజారిటీతో ఆ డివిజన్ ప్రజలు మరి గెలిపించినందుకు కూడా ఆ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన అన్న తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ డివిజన్లో మరి ఇప్పుడు మల్లేష్ గారు చెప్పినట్టు మరి రాచెరువు కానీ మరి నాల సమస్యలు కానీ ఎన్నో సమస్యలని మరి తన భుజస్కంధాలపై వేసుకొని మరి గెలిచిన వెంటనే సంబంధించిన అధికారులకు మరి కలెక్టర్ గారికి, ప్రభుత్వం దృష్టికి, ఇటు మంత్రివర్యులు మల్లారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఆ రాచెరువు సుందరీకరణ పనులను వేగవంతం చేసినటువంటి వ్యక్తి. మరి అసంటి వ్యక్తికి మరి బోడుప్పల్లో ఉండడం కూడా మన శుభసూచకం అని తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మరి ఈ బోడుప్పల్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన
ఈ బొల్లుగూడ ఏరియాలో కూడా కానీ మరి సంబంధించిన ఈ డివిజన్ ఆ డివిజన్ కాకుండా ప్రజల సమస్యల మీద ఎప్పుడైనా నిరంతరం పోరాటం చేసే వ్యక్తి, అసలు వ్యక్తి మరి ఉండడం మన అదృష్టంగా భావిస్తూ 3 ఛానల్ వారికి మనం మరొక మారు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. సో సార్ మరి మేము విన్నాము మీరు ఎక్కువగా ఇంటర్వ్యూస్ ఇవ్వరని, ఫోటోలకి ఫోజులు ఇవ్వరని, ప్లస్ ఎక్కువగా మీరు పబ్లిసిటీ చేసుకోరని విన్నాం. ఎందుకని సార్, ఎందుకని మీరు పబ్లిసిటీ చేసుకోరు? నేను ఎందుకు అనంటే నేను మామూలు ఒక కింది స్థాయి కార్యకర్తను, కింది స్థాయి మనిషిని. ఇది ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకే అధికారం వదిలేస్తాను నేను ఎప్పుడు కూడా. నేను ఇది 3వసారి ఎన్నిక అవడం జరిగింది. ఎప్పుడు కూడా నా పేరు పెట్టుకొని శంకుస్థాపనలు, కొబ్బరికాయలు కొట్టుడు, ఫౌండేషన్ వేసుడు, దాన్ని ప్రోగ్రామ్ చేసుడు, దాని ఫోటోలు వేసుకున్నాడు, దాని పేపర్లు వేసుకున్నాడు, ఇట్లా అసలు చేయను నేను. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకే అంకితం చేస్తా. నాదేంది, నా డ్యూటీ ఏంది, కాలనీ సమావేశం పెట్టి ఏం పని కావాలని అడుగుతా. 4 పనులు అడిగితే ఏది అర్జెంట్ ఉందంటే వాళ్ళందరి సమక్షంలో కాలనీ అసోసియేషన్ లెటర్ ప్యాడ్ మీద రాయించుకొని మరి తీర్మానం చేసి కాంట్రాక్టర్ను వాళ్ళకే నాణ్యతగా పనుండాలని చూస్తా. అంతే తప్ప ఆ నిర్ణయం వాళ్ళే నన్ను ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకే నిర్ణయం వదిలేస్తాను. ఇందాక కూడా ఏం చెప్పినానంటే ఎప్పుడు కూడా పుట్టినరోజు ఉండదు. ఎప్పుడు నా పుట్టినరోజు అంటే జనాలు ఎన్నుకున్న రోజే పుట్టినరోజు. 10 సంవత్సరాలు వందలాది మందితోని బ్లడ్ క్యాంప్ పెట్టి బ్లడ్ ఇవ్వడం జరిగింది. యువర్ డే కూడా మళ్ళా ఎన్నికైన రోజు అదే బ్లడ్ క్యాంప్ పెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు, ఆపత్తులో ఉన్న వాళ్లకు ఏదైతే అవసరం ఉంటుందో బ్లడ్ క్యాంపు, అదేవిధంగా ఇంకేదన్నా ఫర్దర్ ఫ్యూచర్లో కూడా అధికారుల సలహాలు కానీ ఈ గ్రామంలో అనేకమైన మేధావులు ఉన్నారు, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని కూడా ఇంకేదైనా ప్రజలకు అవసరమయ్యేది ఉంటేనే తప్ప వేరే కార్యక్రమాలు నేను చేసుకోను, మాకు ఇష్టం ఉండదని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి మీ అమూల్యమైన మాటలతోటి మీ యొక్క సమస్యలు మీ ప్రజలకు వెంటదండగా ఉంటూ వాళ్ళకి నేను సహాయం చేస్తానంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. VT న్యూస్, లక్ష్యం సమాజహితం.